ముందుగా సనాతన ధర్మ కుటుంబీకులందరికీ కూడా శుభాభివందనాలు. ఈ రోజు నేను మీతో చర్చించాలనుకున్న అంశం ఉత్పన్న ఏకాదశి రోజున ఏం చేయాలో ఈ రోజు మనం తెలుసుకుందాం. తెలుగు పంచాంగం ప్రకారం ఒక ఏడాదిలో 24 ఏకాదశులు ఉంటాయి. ప్రతి నెల శుక్లపక్షంలో, కృష్ణపక్షంలో 2 ఏకాదశులు వస్తాయి. ప్రతి ఏకాదశికి ఒక విశిష్టత ఉంటుంది. కార్తీక మాసం బహుళ ఏకాదశిని ఉత్పన్న ఏకాదశిగా జరుపుకోనున్న సందర్భంగా ఉత్పన్న ఏకాదశి విశిష్టతను మనం తెలుసుకుందాం. వ్యాస మహర్షి రచించినటువంటి స్కాంద పురాణం ఒక కార్తీక ఏకాదశి వ్రతంతో 1000 అశ్వమేధ యాగాలు, 100 రాజసూయ యాగాల పుణ్యం లభిస్తుందని తెలుస్తుంది. ఈ రోజు ఏ చిన్న పుణ్యకారం చేసినా అది అశ్వమేధ యాగానికి సమానమైనటువంటి పుణ్య ఫలితం ఇస్తుందని, ఈ ఏకాదశి వ్రతం చేసిన వారికి సాధించలేనివి ఏమీ ఉండని సాక్షాత్తు బ్రహ్మదేవుడు వివరించినట్టుగా తెలుస్తుంది. మన తెలుగు పంచాంగం ప్రకారం ఉత్పన్న ఏకాదశి నవంబర్ 15 12:49 ప్రారంభమై నవంబర్ 16 తేదీ 2:37 ముగిస్తుంది. ఇంతటి విశిష్టత ఉన్నటువంటి ఉత్పన్న ఏకాదశి కథ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. పూర్వం మూరాసురుడు అనే ఒక భయంకరమైన రాక్షసుడు ఉండేవాడు. దేవతలకు అష్ట కష్టాలు కలిగించేవాడు. భగవంతుడు అతన్ని సంహరించడానికి ప్రయత్నించినప్పుడు యుద్ధ సమయంలో శ్రీ మహావిష్ణువు నుంచి ఒక దేవత జన్మించింది. ఆ దేవత పేరే ఏకాదశి. ఏకాదశి దేవత తన శక్తితో మూరాసురుని ఓడించి తనను సృష్టించినటువంటి శ్రీ మహావిష్ణువుకు అప్పగిస్తుంది. ఈ సంఘటన కారణంగా ఏకాదశి దేవతకు శ్రీ మహావిష్ణువుకు మధ్య ఒక ప్రత్యేకమైన బంధం ఏర్పడింది. ఈ సంఘటన జరిగిన రోజున ఉపవాసం ఉండటం వలన భక్తుల పాపాలు తొలగిపోతాయని, పుణ్యం లభిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. ఉత్పన్న ఏకాదశి వ్రతం ఆచరించేవారు ఈరోజు సూర్యోదయంతో నిద్రలేచి నదీ స్నానం చేయడం ఉత్తమం. వీలు కాని పక్షంలో స్నానం చేసే నీటిలో సమస్త పుణ్యతీర్థాలను ఆవాహన చేసుకొని స్నానం చేయవచ్చు. ఆ రోజంతా పూర్తిగా ఉపవాసం ఉండాలి. పూజా మందిరంలో ఆవు నీతితో దీపారాధన చేయాలి. లక్ష్మీనారాయణ స్వామి వారి విగ్రహాలను పంచామృతాలతో అభిషేకించాలి. లక్ష్మీనారాయణను గంధ పుష్ప అక్షతలతో అర్చించాలి. శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ చేయాలి. అనంతరం స్వామివారికి పులిహార, చక్కెర పొంగలి మొదలైనవి నైవేద్యంగా సమర్పించాలి. ఈ ప్రసాదాన్ని అందరికీ పంచిపెట్టాలి. కర్పూర నీరాజనంతో స్వామివారికి మంగళహారతులు ఇవ్వాలి. సాయంత్రం తిరిగి స్నానం చేసి శుచియై సమీపంలోని విష్ణువు ఆలయానికి వెళ్లి స్వామివారిని దర్శించుకోవాలి. ఆలయంలో జరిగిన ప్రతి కార్యక్రమంలో పాలు పంచుకోవడం అత్యంత శుభప్రదం. రాత్రంతా భగవన్నామ సంకీర్తనలతో, పురాణ శ్రవణంతో కాలక్షేపం చేస్తూ జాగరం చేయాలి. ఉత్పన్న ఏకాదశి రోజున చేసే అన్నదానం విశేషమైన ఫలితాలను లభిస్తుందని శాస్త్రవచనం. ఆ రోజు బ్రాహ్మణులకు గోదానం చేయడం ద్వారా నరక బాధల నుంచి విముక్తి పొందవచ్చు. మరుసటి రోజు ఉదయాన్నే స్నానం చేసి పూజాధికాలు పూర్తి చేసుకొని ఒక సద్బ్రాహ్మణుడికి భోజనం పెట్టి వస్త్రాలు, తాంబూలం ఇచ్చి నమస్కరించుకోవాలి. అప్పుడు భోజనం చేసి ఉపవాసాన్ని విరమించాలి. ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఉత్పన్న ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారో వారికి సకల సంపదలు, అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు చేకూరుతాయని విశ్వాసం. ఓం నమో భగవతే వాసుదేవాయ. మరి తెలుసుకున్నారు కదా ఉత్పన్న ఏకాదశి యొక్క పూజా విశిష్టత మరియు పూజా విశేషాల గురించి. ఈ వీడియో చూసిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు.